వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కేరళలో మెదడు తినే బ్యాక్టీరియా నిల్వ ఉన్న నీటిలో ఒక ప్రమాదకరమైన వ్యాధిని సూచిస్తుందట. ఒక ప్రమాదకరమైన వ్యాధిని ప్రబలిస్తుందని చెప్తూ ఉన్నారు. సో ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు కేరళ వెళ్తున్నారో, అక్కడ పంపా నదిలో స్నానం చేయబోతున్నారో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఈ బ్యాక్టీరియా వెళ్ళే ప్రమాదం ఉందని చెప్తున్నారు. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు ఫ్రమ్ ఈస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, అయ్యప్ప మాల వేసుకున్నారు, ఎంతో దీక్షతో ఉంటారు, ఆ మాల తీయడానికి వెళ్తారు, అయ్యప్ప దర్శనం కోసం వెళ్తారు. అయితే ఈ నిష్ఠతో ఉన్న భక్తులు అక్కడ నదీ స్నానం చేయాలి, అక్కడ నుంచి వెళ్ళాలి. అక్కడ ఉంటుంది పంబా నది అని ఉంటుంది. అయితే అక్కడ నదీ స్నానం చేయొద్దు, ముక్కులోకి నీరు వెళ్తే అది బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఉంటుంది, మెదడు దెబ్బతీస్తుంది, చాలా ప్రాణాలు పోయాయి అంటున్నారు. వాస్తవమా డాక్టర్ గారు? అంటే ఈ ఏదైతే ఉందో మీరు చెప్తున్నది దాని పేరు ఒక బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా, అంటే మెదడుని తినివేసేటువంటి ఒక ఎమీబా. దాని పేరు నెగ్లీరియా ఫౌలరీ. అందరికి తెలియాల్సింది ఏంటంటే ఇదేదో కొత్త విషయం కాదండి. గత సంవత్సరం మనం మాట్లాడుకున్నాం, అంత ముందు సంవత్సరం 2019 నుంచి వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఏమిటంటే సంఖ్యాపరంగా కేసులు పెరిగాయి, ఎక్కువయ్యాయి. గత సంవత్సరం ఎక్కువయ్యాయి. అయితే ఒక మంచి కూడా జరిగింది అక్కడ. ఈ కేరళలో మాటిమాటికి బ్రెయిన్ ఈటింగ్ ఎమీబా రావడం వల్ల అక్కడ ఉండే డాక్టర్లకి దాని డయాగ్నోసిస్ తొందరగా కావడం, మందుల తాలూకు అనుభవం ఎక్కువైంది. అందువల్ల అసలు లాస్ట్ మేము జనవరిలో ఎప్పుడు చేసుకున్నప్పుడు దానికి చెప్పడం ఏంటంటే మరణాల సంఖ్య శాతం తగ్గింది. సో ఈ విధంగా కొంత ఉపయోగకరమే. ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఈ ఎమీబా ఏదైతే మనం చెప్పుకున్న నెగ్లీరియా ఫౌలరీని కలుషితమైనటువంటి నీరు ముక్కులో ప్రవేశిస్తే, గమనించాలి, ముక్కులో, నోట్లో కాదు, ముక్కులోకి దానికి వెళ్ళినట్టయితే అక్కడ నుంచి మెదడు లోపలికి, ఎందుకంటే ముక్కు నుంచి చిన్న బోనే ఉంటుంది, చాలా చిన్న బోనం, మెత్తది కూడా, బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి ప్రమాదం. దానిని మెనింగో ఎన్సెఫలైటిస్ అంటారు. మెనింగో అంటే ఏమిటి? మెదడు మీద ఉన్న పొరలోని ఇన్ఫెక్షన్, ఎన్సెఫలైటిస్ అంటే మెదడు లోపల ఇన్ఫెక్షన్, రెండు కలిపి వస్తుంది. దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముక్కు నుంచి వెళ్తేనే, నోట్లో నుంచి పెద్ద రావట్లేదట, బ్రెయిన్లోకి వెళ్ళదు. అందువల్ల ఏమిటంటే ముక్కు దానికి జాగ్రత్తలు ఏం చెప్తారు? ముందు లక్షణాలు చూసుకున్నట్టయితే తలనొప్పి, వాంతులు, మూర్ఛలాగా రావడం, స్పృహ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కొన్నాళ్ళు మొదలైన తర్వాత అసలే కొంతమందికి ఏంటంటే పిల్లలు ఈతలు కొడతారు. ఇప్పుడైతే అయ్యప్ప స్వామి భక్తులు కాబట్టి మళ్ళీ దీనిలో ప్రచురణలోకి వచ్చింది. మన రాష్ట్రం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతంగా వెళ్తారు, మిగతా ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. సో ఎక్కువ మంది అదే నదిలో పంబా నది ఉంటుంది తీరం, ఏది అయ్యవారిని దర్శనం చేసుకునే ముందు అక్కడ స్నానం చేసి పైకి అయ్యప్పని దర్శనం చేసుకోవడానికి వెళ్ళడం అనేది పరిపాటి. అక్కడ ఏమిటంటే స్నానం చేసేటప్పుడు ముక్కు లోపలికి నీరు పోకుండా జాగ్రత్త తీసుకుంటే ప్రమాదం అనేది చాలా తక్కువ ఉంది అని చెప్పచ్చు. అయితే వాటర్ ఎప్పుడైతే స్టాగ్నేట్గా ఉంటుందో అలాంటి వాటర్లో ఉంటుందా ఇది? అవును. ఎక్కడ ఇది ఒక పాండ్స్ అంటారు, చిన్న చిన్న సరస్సులు, చిన్న నదులు, అంటే కంటిన్యూస్గా ఇది లేదు, మరి సముద్రం ఇంట్లో లేదు, ఇలాంటి దాటిలోనే ఉంది. ఎందుకు? దాని కారణం కూడా ఏమిటంటే పైన నీరు తేడతెల్లంగా ఉండి కింద మట్టిలాంటిది అంత చేరుతుంది. ఈ ఎమీబా దొంగలాగా ఆ కింద దాంట్లో రెడీ దాగి ఉంటుంది. ఇప్పుడు స్నానం చేసి కిందకి వెళ్ళేటప్పుడు ఆ మట్టి అంతా కలిసిపోతుంది, కలిసి ముక్కులోనికి ప్రవేశిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఈత కొట్టడం కూడా చేసేటప్పుడు ముక్కులో ఇలాగ తల దించి ముక్కు లోపల, ఆ టైంలో అవన్నీ అనుకోరు. సో అప్పుడు కూడా డాక్టర్లు అందరికీ చెప్పడం ఏంటంటే ఈత కొట్టినా కూడా స్నానం చేసుకున్నప్పుడు కూడా ముక్కు పట్టుకొని చేయడం కానీ, ముక్కు ఒక క్లిప్ పెట్టుకోవడం కానీ కొంతమంది చేస్తూ ఉంటారు, చూస్తుంటారు. లేదు అన్నట్టయితే అసలు పైన తల ఇలాగ పెట్టుకొని అయ్యా నువ్వే ఉన్నావు అనుకుని ముక్కు లోపల వాటర్ పోకుండా ఒక సూచన ఇచ్చినట్టయితే నేను కూడా పెద్ద ప్రమాదం రాకపోవడానికి ఆస్కారం ఉంది. సరే కదా, దేవుడు నమ్మే వ్యక్తిగా అయ్యేవారు ఎలాగే ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు ఆయన. ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాకపోయినా అందరికి తెలియాల్సింది ఏంటంటే ఈ వ్యాధి ఏదైతే సెరిబ్రల్ మెనింగో ఎన్సెఫలైటిస్ ఏదైతే ఉందో, ఎమీబిక్ ఎన్సెఫలైటిస్ అనేది మొదటిసారి వచ్చింది కాదు. ఎందుకు? ఈ కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ ఇది. కోవిడ్ కూడా అక్కడే వచ్చింది, మిగతా కూడా అక్కడే వచ్చాయి. మిగతా ప్రాంతాల్లో కూడా నార్త్ ఇండియాలో కూడా 2-3 చోట్ల అక్కడ కొన్ని కేసులు వచ్చాయి, కానీ ఎక్కువ శాతం మాత్రం అక్కడే.
ముంబైలో మనం మాట్లాడుకున్నాం ఇంతకు ఇంతకుముందు కూడా అందుకని ఇది వచ్చిన దృష్ట్యా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ జనసమర్థం, ఎక్కువ మంది భక్తులు వెళ్ళేటువంటి సమయం కాబట్టి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. జాగ్రత్తలనే కాకుండా ఇలాంటి కానీ ఈ మధ్యన స్నానం చేశారు, తలనొప్పి ఏదో వచ్చింది, జ్వరం వచ్చింది, తప్పకుండా మీరు డాక్టర్ సందర్శించండి. కేరళలోని ఇంకేంటంటే కేరళ డాక్టర్లకు దీని మీద ఉన్నటువంటి అవగాహన ఎక్కువ ఉంది. అవును, పాతకాలంలో చెప్పేవాళ్ళు అమెరికాలో ట్యూబర్క్లోసిస్ గురించి అవగాహన లేదు, ఎందుకంటే అక్కడ ట్యూబర్క్లోసిస్ కనబడదు, మన దగ్గర ఎక్కువ. కాబట్టి అక్కడ కానీ ఎవరైనా పేషెంట్కి ట్యూబర్క్లోసిస్ ఉండేటట్టయితే లాస్ట్ వరకు మిస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఏ కారణం వలనైనా కానీ కేరళలో ఈ కష్టం మీద అవగాహన వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి అది తిరువనంతపురం కానీ పాలక్కాడ్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ వాళ్ళని సందర్శించినట్టయితే వాళ్ళకి ఆల్రెడీ దీని మీద కొన్ని సంవత్సరాల నుంచి పరిశోధనలు చేశారు కాబట్టి డెఫినెట్గా ముందు అక్కడ లక్షణాలు రాగానే ఊరికి వచ్చి చూపించుకుందామని కాకుండా, ఎందుకంటే మిస్ అవ్వచ్చు, ఏదో లక్షణాలు లేదు ఒక 4-5 రోజుల నుంచి మొదలవుతాయి నెమ్మదిగా తలనొప్పి. అయితే మనకు కావలసిన హిస్టరీలో ఏమిటంటే స్నానం చేసేటప్పుడు ముక్కు లోపల వాటర్ వెళ్ళింది లేదు, మామూలుగా వాటర్ తాగితే రాదు, ముక్కు లోపల నుంచి వెళ్ళాలి వాటర్. అది కానీ ఇష్టం ఉండేటట్టయితే మాత్రం ఈ మధ్యన భక్తులు వెళ్ళారు, ఇప్పుడు పంబా నదులు చేసేటప్పుడు ఎంతమంది ఇవన్నీ ఆలోచించుకొని చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏ కారణం వల్ల కానీ తలనొప్పి కానీ వాంతులు కానీ ఇలాగొచ్చి మెడ నొప్పి కానీ వచ్చినట్టయితే తప్పకుండా డాక్టర్ సందర్శించడం. చేయాల్సిన పరీక్షలు ఏంటి, మామూలుగా బ్లడ్ రక్త పరీక్షలు కాకుండా వెన్నుపూస నుంచి నీరు తీసి ఏదైతే సెర్బరోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం, అంటే మెనింజైటిసా ఎన్సెఫలైటిసా కాదా అవునా అని చెప్పేటువంటి పరీక్ష అక్కడి నుంచి తీస్తారు డాక్టర్ గారు, వెన్నులో నుంచే తీయాలి, ఎందుకంటే ఫ్లూయిడ్ అనేది అక్కడి నుంచి వస్తుంది. చేసి దానికి ఎమీబా కోసం పరీక్ష, అది కూడా మళ్ళీ కేరళలోనే ఎక్కువ ఉంది, మిగతా దగ్గర రొటీన్లో లేనప్పుడు దాని మీద అనుభవం తక్కువ ఉంటుంది. అక్కడ చేసి దానికోసం మందులు కానీ స్టార్ట్ చేసినట్టయితే ప్రస్తుతానికి ఉన్నట్టు అనుభవం బట్టి వాళ్ళకి ఫలితాలు చాలా బాగున్నాయని అంటున్నారు. మరణాల సంఖ్య తగ్గింది చాలా. దీనికి వాడే మందులు తీసుకున్నట్టయితే ఆంఫోటెర్సిన్ బి, అలాగే జెత్రోమైసిన్ అని, కొంతమంది రిఫాంసిన్ కల్పిస్తారు. ఇంకొకటి వాళ్ళ అనుభవం బట్టి కేరళలో ముఖ్యంగా మిఫ్లోటిసిన్ అని ఒక మందు ఇస్తున్నారు, దానివల్ల చాలా మంచి ఫలితాలు ఉన్నాయి మాకు అని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఒక రకమైన యాంటీబయాటిక్స్. అంటే నిజానికి ఎఫాంపిసిన్ అనేది మనం టీబీలో ఇస్తాం, ఆంఫోటెర్సిన్ బి అనేది ఫంగస్ కోసం ఇచ్చేది. ఈ వ్యాధి ఏదైతే ఉందో ఎమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్కి ఈ కాంబినేషన్ వల్ల ఉపయోగం ఉంటుంది అని వాళ్ళు ఇది ఒక రకమైన పరాన్నజీవి, పారాసైట్ కనిపిస్తుంది కదా, అది చిన్నది ఉంటుంది, యాకకణం అది. అయితే దానికి సూడోపోడియా అని ఉంటాయి, అంటే ఏంటి దానికి నడుస్తూ ఉంటే ఇలాగ దానికి షేప్ మారిపోతూ ఉంటుంది. ఆ మనిషి అమీబాలాడు అంటారు, అంటే ఒకసారి ఒకలాగా ఉండి ఇంకోలాగా ఉండే వ్యక్తి. అందువల్ల అమీబాల్ని ఒక కణం, ఏకకణం అది, కానీ ఇంత ప్రమాదం. ఇప్పుడు కేరళ అయ్యప్ప స్వామి భక్తులు ఆ టెంపుల్ అక్కడ వెళ్ళి స్నానాలు ఇది మ్యాటర్ అయింది ఇప్పుడు, అంటే ఇప్పుడు ఎక్కువగా అక్కడ వెళ్తున్నారు కాబట్టి జనరల్ గా ప్రతి సంవత్సరం వెళ్ళేదే. నవంబర్ నుంచి మొదలవుతుంది, జనవరి 14 వరకు జరిగేది. ఆ జ్యోతి అంటారు అది. అంతవరకు భక్తులు అసలు అయ్యప్ప స్వామి మీద విపరీతంగా అసలు కొంతమంది అడుగుతూ ఉంటే మనం ఇప్పుడు భక్తుల గురించి మాట్లాడే విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను 18 సార్లు 20 సార్లు వెళ్ళేవాళ్ళు ప్రతి సంవత్సరం. అంటే ఆ స్వామి మీద ఉండేటువంటి అన్నితరమైనటువంటి భక్తి. అప్పుడు స్నానం చేశారు వాటర్, అప్పుడు ఉన్నది కూడా టెంపుల్ కేరళలోనే. కాబట్టి ఈసారి అది ఎక్కువ వచ్చిందని భయపెట్టాల్సినంత నాకు అంత విషయం కావట్లేదు అనిపిస్తుంది. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈసారి కేసులు బయటపడి ప్రమాదకరమైన వ్యాధి, ఇంతకుముందు వరకు అనుభవంలో కూడా కొన్ని మరణాలు జరిగాయి కాబట్టి ముందు జాగ్రత్తగా జ్వరము, తలనొప్పి, మెడనొప్పి కానీ వచ్చి ఉండేటట్టయితే మీరు హైదరాబాదు లేకపోతే మీ ఊళ్ళోకి వెళ్లే ముందు అక్కడ దగ్గర ఉండేటువంటి కేరళ డాక్టర్ని సందర్శించి వాళ్ళు నా వైద్యం ప్రకారం ఇది ఈ మెనింగో ఎన్సెఫలైటిస్ కాదు, ఇది అమీబిక్ వ్యాధి కాదు అని నిర్ధారణ చేస్తే మీరు హైగా వచ్చేసేయండి మామూలు తీసుకొని. కానీ అంతవరకు మాత్రం అక్కడ టెస్టులు చేయించుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడు కోవిడ్కి ఒక టెస్ట్ ఉంటుంది, అట్లనే దీనికి కూడా టెస్ట్ ఉంది. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, వెన్నులో ఉండే నీరు ఏదైతే ఉంటామో సిఎస్ఎఫ్ అంటాం, అది తీసి దానికి నిర్ధారణ ఒకటి ఉంటుంది. అందులో కానీ ఎమీబా కనబడుతుందా, ఎమీబా కనబడుతుంది అంటే క్లియర్ డయాగ్నోసిస్. మన దగ్గర కూడా ట్రీట్మెంట్ ఉన్నది తక్కువ. ట్రీట్మెంట్ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు, ఆంఫోటెర్సిన్ బి కానీ రిఫాంపిసిన్ కానీ ఇన్ఫ్లోటిసిన్ కానీ. డయాగ్నోసిస్ అవసరం కదా, వాళ్ళకి ఎక్కువ దాని అనుభవం ఉంది కాబట్టి తొందరగానే దాని డయాగ్నోసిస్ అన్నది. ఇప్పుడు ఏంటి ఎంతవరకు, ఇప్పుడు జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చిందంటే మన మలేరియా, ఫీవర్, టైఫాయిడ్, టీబీ అనేది డయాగ్నోసిస్ లాగా కేరళ ఆ ప్రాంతాల్లో ఈ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ కాదు కదా అని ఒక ప్రోటోకాల్ ఉంది, అది కూడా చేయాల్సిందే. టెస్ట్ సర్వసాధారణం అయిపోయింది, సర్వసాధారణం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది.
అందువల్ల అలాంటి టెస్టులు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి అనుభవం ఆ ల్యాబ్లకి వాళ్ళకి డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇన్నేళ్ల అనుభవంలో మీరు ఎప్పుడైనా మన దగ్గర అలాంటి కేసు చూసారు డాక్టర్? ఇక్కడ మన ఎమీబిక్ మెనింజైటిస్ మనం చూడలేదు, చాలా తక్కువ. అది ఎక్కడో ఒక కేసు ఉన్నట్టయితే దానికి రిపోర్టింగ్ కూడా లేదు. అవును. ఎక్కువ కేసులు మాత్రం ఏ కారణం వల్ల భౌగోళికంగా ఏ కారణం మనం చెప్పలేకపోయినా కేరళలోనే ఎప్పుడు గత 2009 నుంచి వస్తూ ఉన్నాయి. 2016 నుంచి ఇంక ఎక్కువ సంఖ్య అయింది. 2024లో సంఖ్య కేసు ఎక్కువైనా మరణాల సంఖ్య తక్కువైంది. అదే జరగబోతుందని 2025లో మనం కోరుకుందాం. ఇప్పుడు కేరళ వెళ్ళొచ్చిన అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉంటారో ఒకవేళ వాళ్ళకి హెడేక్ కానీ ఫీవర్ కానీ మెడ నొప్పి కానీ వచ్చినట్లయితే ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలి. అవసరమైతే లక్షణాలు కానీ మామూలు మందులు కానీ తగ్గపోయినట్టయితే వెనులు నీరు తీయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు ముక్కు నుంచి వాటర్ వెళ్ళిందా లేదని ఆ క్షణం వాళ్ళు గుర్తు రాకపోవచ్చు. ఆ భక్తి పారవశ్యంలో ఉంటారు. అది వెళ్ళిందో లేదో నాకు తెలియదు కదా. అందుకని వెళ్ళి ఉంటుంది అని ఒక అనుమానంతో చేసి ఏం లేదు నార్మల్ ఉందనుకోండి, సంతోషం. డాక్టర్ గారు ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకోలేదు తెలుసుకోలేదు అంటే ఏం జరుగుతుంది? ప్రాణానికి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఫిట్స్ వచ్చింది, తర్వాత బ్రెయిన్ ఎడిమాన్ వస్తుంది, మెదడు లోపల వాపు వస్తుంది. అంటే కొంతమంది వెంటిలేటర్ మీదకి వెళ్ళిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అది ప్రాణాపాయం. అంత డేంజర్. అంటే ఎంత లేట్ అవుతూ ఉంటే కాలక్రమేణా అన్ని ఇబ్బందులు కాంప్లికేషన్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి నిల్వ ఉన్న వాటర్ కానీ పాండ్స్ కానీ ఎప్పుడు శుభ్రం చేయని స్విమ్మింగ్ పూల్స్ కానీ అలాంటి వాటిలో కూడా వెళ్ళకూడదు. అక్కడే వస్తున్నాయి. ఇంత ముందు కూడా ఎప్పుడు వచ్చినా దీని గురించి మెనింజోసిఫిలిస్ మాట్లాడినా కూడా అలాంటి వాటిలోనే వస్తున్నాయి. మీద ప్రవాహం వెళ్తున్న దాంట్లో కనబడదట. చెప్పాను కదా ఇందాక, మట్టి ఏదైతే కిందకి చేరుకుపోయి అడుగుకి అందులో దాగి ఉంటుంది దొంగ అమీబా. అది కానీ మనం స్నానం చేస్తూ ఉంటుంది ఆ మట్టి కాస్త పైకి వస్తుంది, కలిసిపోతుంది, అప్పుడు ముక్కులోకి వెళ్తుంది. ఎవరూ ఆలోచించుకోరు ముక్కు మూసుకొని దిగాలి, ముక్కులోకి నీళ్ళు పోకూడదు. ఇప్పటి వరకు అంటే ఈ వార్త వచ్చి వైరల్ అయ్యేంత వరకు కూడా దీని మీద అవగాహన లేదు. సరిగ్గా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. వెళ్ళొచ్చారు, జ్వరం వస్తుంది, తలనొప్పి ఉంది, తగ్గట్లేదు అన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే మంచిది, లేదంటే లేదు. నార్మల్ ఫీవర్ అంటే ఫీవర్ అంతే. అది ఒకసారి ఆ టెస్ట్ చేసి, ముఖ్యమైన టెస్ట్ ఏమిటంటే ఇదే, ఆ టెస్ట్ కానీ చేసి మీకు ఎమీబా సంబంధించిన వ్యాధి కాదు అంటే హాయిగా ఉండొచ్చు. దానికోసం మిగతా మందులు తీసుకుంటే సరిపోతుంది. భయపెట్టే ప్రయత్నం కాకపోయినా కేరళలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ప్రస్తుతం వచ్చిన నంబర్ ఆఫ్ కేసులు చాలా ఎక్కువ వచ్చాయని వార్తలు చెప్తున్నాయి. అలాంటప్పుడు కాదు అని చెప్పడం అనేది పరీక్షలు చేసిన తర్వాతే, కాకపోవచ్చులే అని ధీమాగా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇది కనుక్కోకపోతే ప్రమాదకరంగా వెళ్తుంది. అది నిజంగానే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే బ్రెయిన్ తినేస్తుందేమో అనే ఫీలింగ్ లో అందుకే ఆ పేరు వచ్చింది దానికి. అందరూ జాగ్రత్త వహించాలి. మనం ఏదైనా వీడియో చేస్తున్నామంటే అవేర్నెస్ కోసమే, అంతే. ఎవరైనా భయపెట్టే ప్రయత్నం కానీ కాదు, దయచేసి అందరూ గమనించాలి. లక్షణాలు ఏమైనా కనిపించాయా లేదా వెళ్తున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటి కోసం దానికి మళ్ళీ టెస్ట్లు కూడా మీరు ఇప్పుడు, ఎందుకంటే మా కంప్లీట్గా చెప్పాలంటే బ్రెయిన్కి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్లో పెద్ద వివరాలు తెలియకపోవచ్చు. ఎంఆర్ఐ కానీ చేసినట్టయితే మెదడు లోపల కానీ మెదడు పైన ఉండేటువంటి పొరల్లో కానీ ఏమైనా తేడా కనబడుతూ ఉంటుందా, అక్కడ కూడా హిస్టరీ ముఖ్యం. అదేమిటి, స్నానం చేశాడు, పాండ్లో స్నానం చేశాడు, ఈ మధ్యన కేరళ వెళ్ళాడు, ఈ క్లూస్ గాని ఉండేటట్టయితే ఇది మాత్రం అవడానికి ఆస్కారం ఉందని ఆలోచన చేస్తాను. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందామండి అందరూ. ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.